మకర సంక్రాంతి నాడు గాలిపటాలను ఎందుకు ఎగురవేయాలి? సంక్రాంతి మనం పెద్ద పండగ అని అంటాము. పల్లెల్లో ఎప్పుడూ లేనంత జనం మనకు సంక్రాంతికి కనబడతారు. సంక్రాంతి సెలవులకి విదేశాల్లో ఉద్యోగం చేసేవాళ్ళు, మహానగరాలలో ఉద్యోగం చేసే వాళ్ళు అందరూ కూడా పల్లెల్లో వచ్చి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకుంటారు. సంక్రాంతి నాడు ఆకాశంలో గాలిపటాలు మనకి ఎగురుతూ కనబడుతూ ఉంటాయి. సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ చేసుకుంటాము. సంక్రాంతి తర్వాత రోజు కనుమ, ఆ తర్వాత రోజు ముక్కనుమ పండుగను జరుపుకుంటారు. ఈ 4 రోజులు కూడా గంగిరెద్దులు, హరిదాసులు, భోగి మంటలు, పిండి వంటలు, గాలిపటాలు ఇలా చెప్పుకుపోతే సంక్రాంతి గురించి చాలాగే ఉంటుంది. అయితే సంక్రాంతి నాడు ఎందుకు గాలిపటాలు ఎగరవేయాలి? దాని వెనుక కథ ఏమిటి? అనేది చాలా మందికి తెలియదు. ఆ విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు వినండి. సంక్రాంతి నాడు గాలిపటాలను ఎగరవేయడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రంగురంగుల గాలిపటాలను ఎగరవేస్తూ సంతోషంగా సమయాన్ని గడుపుతారు. సంక్రాంతి నాడు గాలిపటాలను ఎగరవేయడం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. బహిరంగ ప్రదేశంలో ఆకాశంలో గాలిపటాలను ఎగరవేయడం వలన విటమిన్ డి మనకు లభిస్తుంది. విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. ఎండలో కాసేపు నిలబడి గాలిపటాలను ఎగరవేస్తే మనకు చలి నుండి రక్షణ అందుతుంది. శరీరానికి వ్యాధులు ఏమీ కూడా సోకవు. సంక్రాంతి నాడు గాలిపటాలను ఎగరవేయడం వెనుక మతపరమైన కారణాలు ఉన్నాయి. ఆ విషయానికి వచ్చేస్తే ఇతిహాసాల వివరాల ప్రకారం చూస్తే మకర సంక్రాంతి నాడు గాలిపటాలను ఎగరవేసే సంప్రదాయం ఇప్పుడు వచ్చినది కాదు, శ్రీరాముడి నుంచి కూడా ఉంది. ఆయన ఆ సంప్రదాయాన్ని మొదలు పెట్టారట. మొదటిసారి శ్రీరాముడు గాలిపటం ఎగరవేశారు. ఆ గాలిపటం ఇంద్రలోకానికి వెళ్ళింది. అప్పటి నుంచి శ్రీరాముడు మొదలుపెట్టిన సాంప్రదాయాన్ని హిందువులు కొనసాగిస్తున్నారు. సంక్రాంతి నాడు పతంగులు ఎగురవేయడం ఎంతో సంతోషంగా ఉంటుంది. గాలిపటం ఐశ్వర్యానికి, ఆనందానికి, స్వేచ్ఛకి చిహ్నం అని కూడా అంటారు. సంక్రాంతి నాడు నల్ల చెరుకును వాడడం కూడా మనం చూస్తూ ఉంటాము. నల్ల చెరుకుని ఎందుకు సంక్రాంతికి వాడతారు అనే విషయానికి వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో నల్ల చెరుకు లేకుండా ఈ పండుగ పూర్తవదు. నల్ల చెరుకుని నువ్వులు, బెల్లంతో కలిపి బంధువులకు ఇస్తారు. నల్ల చెరుకుని తినడం సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. పండగ పూట గుమ్మడికాయతో చేసిన పులుసు, మినపగారలు, నల్ల చెరుకు ముక్కలు, నువ్వుల వంటలు తప్పకుండా తింటారు. ఆరోగ్యంగా ఉండడానికి ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఔషధ గుణాలు ఉన్న నల్ల చెరుకుని తింటే మంచిదని పెద్దలు అంటూ ఉంటారు. గుమ్మడికాయని తీసుకోవడం వలన సంతాన సమస్యలు కలగకుండా ఉంటాయట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.